అండి ఈరోజు కొరమేనలు తీసుకున్నాను. చూడండి, మిరప్పొడి, అల్లం పేస్టు, పసుపు, పెరుగు, ధనియాల పొడి, దానికి తగ్గట్టు సాల్ట్. చూడండి, కొన్ని అయితే నేను ఏం చేశాను పెట్టున్నాను. ఇప్పుడు మళ్ళీ మా అమ్మాయి వచ్చి నేను వీడియో చేస్తాను, మీరు మళ్ళీ కలపండి అన్నది. సరే అని నేను కలిపి మీకు చూపిస్తున్నా. ఆమె చూడాలంట, ఆమె ఆంచాలంటే నేను చూడాలి కదా, నువ్వు నా ముందు కలుపు అన్నది. అందుకని నేను ఇట్లా చూడండి, మూడు పీసులు తీసుకున్నాను. ముందైతే కలిపేసాను ఇట్లా. ఇప్పుడే వచ్చింది నెల్లూరుకి, షాపు పోయిండారు. శ్రావణ మాసం కదా, వాళ్ళ అత్తమ్మ వాళ్ళ భర్త వాళ్ళు షాపు పోయేసి పొద్దున పోయారు. పొద్దున పోయి ఇప్పుడు వచ్చారు వాళ్ళు. వాళ్ళ అత్తమ్మని ఇంకా అడిగిచ్చేసేసి ఇప్పుడే వచ్చారు భార్యాభర్త. వాళ్ళకి కావాల్సిన ఇది ఇచ్చిందంట వాళ్ళ అత్తమ్మ. తీసుకొని శ్రావణ మాసంకి వరలక్ష్మి వ్రతం రోజుకి తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్. ఏమేమి తీసి ఇచ్చిందో వాళ్ళ అత్తమ్మ రేపు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొరమేను ఫ్రై. ఇట్లా ఆమె చూడాలని మళ్ళీ కనిపించింది. సరే ఉండి కలుపుతానని నేను కలిపా 3 పీసులకి. ఏమో నేను కలిపేసేసి వేయించిన కూడా ఏం చేసా. అప్పుడు వచ్చింది, వచ్చి నేను చూడాలి అన్నది. సరే అని చెప్పి మళ్ళీ నేను 3 పీసులు నేను చిన్న డబ్బీలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టిండే, రేపు వేయించిద్దామని. ఇప్పుడే వేయించేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా బతికినాయి వచ్చాయి. అవి రెండే ఉండే అన్నీ అయిపోయాయంట. సరే తీసుకున్నాం, తీసుకొని అవి ఫ్రై చేసేసుకుంటున్నాం. మధ్యాహ్నం పొద్దున అనంగెళ్ళింది, పొద్దున్నే బిర్యానీ చేసి మళ్ళీ తినేసేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చింది అత్తగారింటి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా వేసుకోవచ్చు. అంటే చేప బాగుంటే మనకి ముక్కలు ఎరగవు, అదే గుర్తు. ఐస్లో అలాగైతే ఇరిగిపోతాయి. ఇది బతికిన ఇది ఇచ్చినాము, అందుకని చూడండి ముక్క అంత బాగుంది. మనం ఎట్ట కలబెడుతున్నా ఎరగటంలో చూడండి ముక్క. చూడండి ఇట్లా ఉండాలి చేపలు ఫ్రై చేసి. ఇవైతే పులుసుకి ఇంకా బాగుంటాయి. మామిడికాయ వేసి పులుసు పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. ఇంకేం ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగ వేయించుకోవాలి. ఇప్పుడు ఇలాగ వస్తాయి. సరే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.